హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యముల నుంచి లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములను ధన్యములై ఉన్నవి. చదవండి. కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడు అయిన తండ్రి, దయగలిగిన శైలి పొందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా నాయన, మరి ఎప్పటి వరకు నాయన నీ నామాన్ని మహింపరచుకున్నందుకు నీ కొందనాలు ప్రభా. పాటల ద్వారాగా నీ ప్రియబిడ్డలందరూ కూడా ప్రభా, మేమెల్లరూ నాయన హృదయపూర్వకంగా నీ సన్నిధిలో అర్పణలు అర్పించాం ప్రభా. నీ కొందనాలు నాయన. మరి మా ముందుంచబడిన సమయంలో ప్రభా ఆరాధనలో మీరు మాకు తోడే ఉన్నారు. అలాగే ప్రభా వాక్య పరిచయంలోనికి మేము ముందుకు వచ్చాం ప్రభా. నీకు వందనాలు ఇస్తాయా. ఈ సమయంలో మా ఎల్లరి హృదయములను మీ స్వాధీనంలో ఉంచుకున్నామని, మా ఎల్లరి తలంపులను నీ స్వాధీనంలో ఉంచుకున్నామని, మా ఎల్లరి ఆలోచనలు నీ స్వాధీనంలో ఉంచుకున్నామని సహాయం దయచేయమని వచ్చున్నాం తండ్రి. నీకు వందనాలు. వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును మా ఎల్లరికి దయచేయమని, నీ దాసునైనా నన్ను మీరు సిలువ చాటును మరుగుపరుచుకొని నిన్ను నువ్వు కనుపరుచుకొని ప్రభా నా నోట నీ మాట ఉంచి చేరి ఉన్న మా అందరి జీవితాలకు దివ్యమైన కృపగలిగిన నాయనా నిశ్చితానుసారమైన వాక్కుల చేత మేము బలపరచుటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి సమయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది, సంతోషం. మరి కరెంటు మనల్ని ప్రశ్నిస్తుంది. కరెంటు మనల్ని ప్రశ్నిస్తుంది. నరకంలో అంట అగ్ని ఆరదు, పురుగు చావదంట. అలాంటి నరకాన్ని తప్పించుకోవడానికి ఇలాంటి కరెంట్ లేని చోట దేవుని మహింపరచడం పెద్ద కష్టమేం కాదు. కష్టమేం కాదు. రెండోది, నువ్వు ఇట్లా లేచి వచ్చి ఇక్కడ కూర్చోమ్మా. నిన్నే లేచురా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుబడిన వాక్య భాగాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే నేను చదువుతానండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో నుంచి ఒక స్త్రీ లేచి, అయ్యా నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలు, అనగా నిన్ను మోసిన గర్భమును నీ కుడిచిన స్తన్యములను ధన్యములు అని చెప్పిందంట. చెప్పినప్పుడు ప్రభువారు ఏమన్నాడంటే, యేసు ప్రభువారు లేచి, నన్ను కన్న తల్లి ధన్యురాలే, నన్ను కన్న తల్లి ధన్యురాలే, మంచిది. అయితే మరి ధన్యులు ఇంకా ఉన్నారు, ఆమె కంటే ధన్యులు ఉన్నారు. వారు ఎవరంటే దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించేవాళ్ళు అని యేసు ప్రభువారు చెప్పాడంట. అయితే ఈ మాటను మనము ఒకసారి ఒక చిన్న ఉపమానం చెప్పుకొని ఈ మాటలోనికి దేవుని వాక్యంలోనికి వద్దాం. ఒకసారి వెలుపలికి వద్దాం. అందరూ నాయకు చూడండి. అందరూ దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను మీకు కనపడుతున్నానా? మైక్ లేకపోయినా నా మాట వినపడుతుంది కదా, మంచిది, సంతోషం. ఒక నలుగురు స్నేహితులు. ఒకడు తాడి చెట్టు ఎక్కగలిగినోడు, ఒకడు మరి పెట్టలు కొట్టగలిగినోడు, ఇంకొకడు కుందేలు పట్టుకోగలిగినోడు, ఒకడు తేనె చెట్టు దులిపేవాడు. నలుగురు స్నేహితులు ఉన్నారంట. మీకు అర్థమవుతుందా? ఈ నలుగురు కలిసి ఆటకి వెళ్దామని ఒక రోజు వెళ్ళారంట. అందరు కలిసి అన్ని రెడీ చేసుకొని ఎవరు వస్తువులు వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఈ వేటాడేవాడికి ఒకటి కార్బీలు కావాలి, ఒకడికి బాణాలు కావాలి, తేనెతోటి దిలిపేవాడికి నుప్పు కావాలి, తాటికాయలు కొట్టేవాడికి కత్తి కావాలి. అంతేనా? ఇవన్నీ తీసుకొని వెళ్ళారు. ఫస్ట్ ముందు తాటికాయలు కోసుకొని తిన్న తర్వాత వేట మొదలు పెడదాం అన్నారంట. తాడి చెట్టు ఎక్కాడంట. బాగా తాడి చెట్టు ఎక్కాడు. బాగా మంచి చెట్టు చూసుకొని, లేత కాయలు ఉన్న చెట్టు నిండా కాయలు ఉన్న చెట్టు చూసుకొని ఎక్కాడు. పైకి ఎక్కాడు, మౌలోకి వెళ్ళాడు. గెల్లాక చూశాడు, కాయలాక చూశాడు, కాసేపు కూర్చున్నాడు, దిగొచ్చాడు. ఏంద్రా కాయలు కొట్టలేదంటే కొట్టబుద్ధి కాలేదన్నాడు. ఏంటంట? కొట్టబుద్ధి కాల. అదేంద్రా అంటే నాకు నచ్చలా అన్నాడు. సరేలే అని కొంచెం ముందుకు కొనసాగారు. ఒక చోటకు పోయినాక పెట్టెలో ఉన్నాయంట. ఒక చోటకు పోయినాక మంచిది, ఒక చోటకు పోయినాక పెట్టెలు ఉన్నాయంట. పెట్టెలు కొట్టేవాడికి పని వచ్చింది. ఒక కార్పీలు తీసుకొని పెట్టెలు కొడుతున్నాడంట. కొట్టాడంట, పడిపోయిందంట. కానీ తేటలా ఏంద్రా కొట్టి కష్టపడి కొట్టిందని తీసుకురావేందంటే నేమో నాకు అది నచ్చలా తీసుకురాను, నాకు జాబుది కట్టలేదు అన్నదంట. సరే మళ్ళీ మూడవ వాడి వంతు వచ్చింది. వాడంట బాణం తీసుకొని ఒక కుందేలు చూసి బాణం వేసాడంట. కుందేలు పడిపోయిందంట.
వీడు వెళ్ళి ఆ పొదలోకి వెళ్ళిపోయి లోనికి వెళ్ళి కుందేలు దగ్గర ఉన్న బాణం తీసుకొని కుందేలు అక్కడ వదిలిపెట్టి వచ్చాడంట. ఏదిరా కుందేలంటే, ఏమరా వీడికి తాటికాయలు పడబుద్ధి కాలేదు, వీడికి పెట్టం తీసుకురాబుద్ధి కాలేదు, నాకు కుందేలు తీసుకురాబుద్ధి కాలేదు అని అన్నట్టు. అర్థమవుతుందా మీకు? తర్వాత చివరికి ఎవరు వంతు? తేనె. ఈయన కూడా ఒక మంచి కొండ తెర చూశాడు, నొప్పు ముట్టించాడు, ఏగలు తోలేశాడు, పైకి ఎక్కాడు, పురుగు తుట్టు తుచ్చి కింద వేసాడు, బకెట్ పైకి ఏమన్నాడు ఇచ్చాడు, బకెట్లో తేనె పిండాలా లేదా కాసేపు చూశాడంట, అటు ఇటు వద్దు చూశాడంట, కొంచెం నాకు చూశాడంట, తీగా ఉందంట, దిగొచ్చాడంట. ఏంటి అంటే, నువ్వు తాడికాయలు పట్ల నువ్వు పెట్టావు, నీకు వచ్చినా కానీ వాటిని పడినా కానీ తీసుకురాలా, వచ్చి పెట్టావు పెట్టలో పడే తీసుకురాలా, వీడు బాణం వేసాడు కుందేలు పడింది తీసుకురాలా, నాకు కూడా తేనె దొరకబుద్ధి కదా, అరే నువ్వు పెట్టావు, ఈగలు తోలేసావు, అంతా శుభ్రం చేసావు, ఏం చేసావు, ఎందుకంటే దాన్ని తీసుకురాలేదనుకున్నా కదా. అయితే వీరి ఆకలి తీరిద్దా? ఈ నలుగురు కష్టపడి పనిచేశారు, వాళ్ళ వృత్తిలో వాళ్ళు నమ్మకంగానే ఉన్నారు, కానీ ఏది వారు ఆ పనికి ఫలితాన్ని పొందలేకపోయారు. మనం కూడా ప్రార్థనకి వెళ్తూ ఉంటాం చాలా చోట్ల, కానీ వెళ్ళినందుకు ఆ స్థలానికి వెళ్ళి పాటలు పాడి ప్రభుని మహింపరిచి, ఆరాధనలో ప్రభుని మహింపరిచి వాక్యం చెప్పే టయానికి నిద్రపోయామనుకో, వాక్యం చెప్పే టయానికి నిద్రపోతే ప్రయోజనమా? ఎన్ని సంవత్సరాలున్నా ప్రయోజనం. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యం మూలవాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు వారు వాక్యం చెప్తుంటే ఆ సమూహంలో నుంచి ఒక స్త్రీ లేచి ఆ మాటలకు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఆమె ఏమందంటే, అయ్యా నిన్ను మోసిన గర్భమును నీకు కురిసిన స్తన్యములను ధన్యములైన, అంటే నేను కన్న తల్లిదండ్రులు తల్లి ధన్యురాలని చెప్పింది. ఆయన అవునమ్మా నా కన్న తల్లి ధన్యురాలే. ఎందుకు ధన్యురాలంటే, నా కన్న తల్లి ధన్యురాలుగా ఏ విధంగా ఉందంటే, ఈనాటి కాలంలో క్రైస్తవులు అనబడుతున్న వారు 2 విగ్రహాలు పెడతారు. ఎన్ని? 2 విగ్రహాలు. ఒకటి యేసు ప్రభుది, రెండోది మరి తల్లిది. 2 విగ్రహాలు పెడతారు కదా. అంటే విగ్రహం పెట్టి పూజించొచ్చని నేను అన్న, కానీ ఆమె ధన్యురాలు, ఆమె శ్రేష్టమైన ధన్యురాలు. మరి ఈనాడు ఆ విధంగా అనేక చేత పూజించబడుతూ గౌరవించబడుతూ మర్యాద పొందుతూ ఉన్న ఆ మరియా, తల్లి మరియా ఆ రీతిగా దేవుని యొక్క ఆ కనికరాన్ని పొందుకొని అనేకులు సర్వమానవాళి ఈనాటి వరకు కూడా ఎంతో మంది ఆమె దేవునితో సమానంగా ఆరాధించేవాడు ఉన్నారు. ఆరాధించు రైట్ అని చెప్పను, ఆమె ధన్యురాలు మంచిది. అయినప్పటికీ అంత యోగ్యత అంత ధన్యత ఎందుకు పొందుకుందంటే యేసు ప్రభు వారిని కనే ముందు ఆమెకి జరిగిన సంఘటనలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. అదేంటంటే, ఆమె యూదా గోత్రాలు, అంటే ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని గోత్రాలు చెప్పండి? ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో యూదా గోత్రం మంచి ప్రత్యేకమైన గోత్రం, దేవుడు ఏర్పాటు చేసుకున్న గోత్రం, అభిషేకించిన గోత్రం. పెద్దింటి సంబంధం అంటారు కదా, ఏమంటారు? ఎవరైనా మనకంటే కొంచెం పెద్దింటి సంబంధం వచ్చింది. పెద్దింటి సంబంధం వచ్చింది, మంచిది. ఈ పెద్దింటి సంబంధం వచ్చి నిశ్చితార్థం చేయబడిన ఈ కన్యక ఏం పేరు? మరియా. ఏంటంట? మరియా. ఈ మరియకు మరి సహోదరులు ఉన్నారు, అంటే చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. పెద్ద కుటుంబం, ఎందుకు కూడా పెద్ద కుటుంబం. అయితే ఈ మరియకి యేసు ప్రభు వారిని కనే ముందు వచ్చిన వర్తమానం ఏంటంటే, ఆమె ఉన్న స్థితి ఏంటంటే కన్యకగా, మంచి సౌందర్యవంతిగా, మంచి అందగతిగా, లేకపోతే చాలా బుద్ధి కలిగిన వ్యక్తిగా, లేకపోతే దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ క్రమంగా మర్యాదగా తన యవనకాల జీవితాన్ని కాపాడుకుంటూ శ్రేష్టంగా బ్రతుకుతుంది, తనను తాను తగ్గించుకొని. అలాంటి సమయంలో ఆమెని చూసి ఇష్టపడి చేసుకోవాలని ఒక ఇంట్లో వచ్చి, మీ పిల్లని మా పిల్లడికి ఇస్తారని మాట్లాడుకొని నిశ్చితార్థం అయిపోయి, ఏంటంట? నిశ్చితార్థం అయిపోయిందంట. పలానా రోజు పెళ్ళని పెట్టుకున్నారు. ఏమో ఒక రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంది రాత్రికాల సమయంలో. దేవుని దూత అక్కడికి వచ్చింది. ఇదంతా మీరు చిన్నప్పుడు సండే స్కూల్లో వినే మాటే. చాలా మంది స్కిట్లు కూడా వేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలుసు, అన్యులకు తెలుసు, క్రైస్తవులకు తెలుసు, ఇంకా లోకంలో ఉన్న వాళ్ళందరికీ యేసు ప్రభు పుట్టుక గురించి, మరియ తల్లి గురించి తెలుసు. దేవుని దూత ఆమె దగ్గరికి వచ్చి, మరియా నీవు ధన్యురాలివి అంది. మరియా నీకు శుభము కలుగును గాక, నీవు ధన్యురాలివి అంది. ఆమె ఏం చేసిందంటే,
ఎవరు అని కంగారు పడినాక నేను దేవుని దగ్గర వద్ద నుంచి ఒక వర్తమానం తీసుకొచ్చాను. ఆ వర్తమానం ఏంటంటే, నువ్వు గర్భవతి అయ్యి కుమారుని కట్టావు అని చెప్పి. ఆమె వెంటనే నేను పురుషుడిని అడిగిన దాని కదా, ఇది నాకు ఎట్లు సంభవించును అని అడిగింది. నీవు గర్భం ఎలా ధరిస్తావంటే, పరిశుద్ధాత్మ గర్భం ధరిస్తావు. నీ కడుపులో పుట్టేది దేవుడు యేసుప్రభు వారు, లోకరక్షకుడు. వారి పాపం నుంచి వారిని విమోచించడానికి ఆయన నీ గర్భవాసిగా అవతరించాలనుకున్నాడు. నిన్ను ఎంచుకున్నాడు. ఈనాటి కాలంలో ఆయన వాగ్దానము, ఆయన ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనం నెరవేరాలంటే ఆ నెరవేర్పులోనికి నీవు తల్లులాగా కనపడ్డావు. ఆ గోత్రానికి నీవు ప్రధానం చేయబడిన తర్వాత నీ కన్యాత్వము, నీ యథార్థత నాకు కనపడింది. అందుకని ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. మంచిది, సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆమె నీ మాట చొప్పున నాకు కలుగును గాక అంది కదా. అందుకని యేసు ప్రభువు కొట్టాడు. ఇప్పుడు మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్థాయిలో నీవుంటే నువ్వేమంట, ఆ స్థాయిలో నీవుంటే ఏమంటావు అంటే, ఉదాహరణకి భోజనాలు, మంచి భోజనాలు పిలిచి మనల్ని భోజనాలు వడ్డించి, ఆకు నిండా మంచిగా శ్రేష్టమైన ఫుడ్ వడ్డించి, వెనకమాలు వచ్చి కూర్చుంటారు కదా బంధువులకి, భోజనాలకు బంధువులకి వెళ్ళి కదా, మనం వెళ్ళి స్పీడ్ పెట్టంగానే వెనకమాలు వచ్చి లైన్లో ఉంటారు. ఇంకొకటి రెడీగా కూర్చుంటారు. కొంటారా? మనం ఏం చెప్తాం, ఇప్పుడు మేము కూర్చుంది కాసేపు ఆగినారా అంటాం. అంటే ప్రశాంతంగా తినేయంటారా అంటారా? అట్లాగే ఎవరి కాలంలోకి వచ్చిన ప్రతి బిడ్డకి, ప్రతి స్త్రీకి కూడా ఒక ఆశ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. తనకంటూ తన భవిష్యత్తు పట్ల ఒక ప్రణాళిక, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఆశ కలిగి ఉంటుంది. అట్లాంటిది ఆ ఆశ కూడా ఎలాగంటే, మరి పెళ్లి కాకముందే లేదా సంబంధం కుదరక ముందే నాకు ఫలాని వారిని చేసుకోవాలి, ఉద్యోగస్తులు చేసుకోవాలి, లక్ష రూపాయల సంబంధం ఉన్నవాడిని చేసుకోవాలి, సంపాదన ఉన్నవాడిని చేసుకోవాలి, కారు ఉండాలా, ఇల్లు ఉండాలా, మంచి మంచి ఆశలు ఉంటాయి. తల్లిదండ్రులకు ఉంటాయి, బిడ్డలకు ఉంటాయి. ఎవరి కాలంలోకి వచ్చిన బిడ్డలు కూడా ఉంటాయి. నీ ఆశ ఏంటమ్మా, నీకు నచ్చడా నచ్చలేదా అని అడుగుతారు కదా. నచ్చడా నచ్చలేదని పిల్లలు అడుగుతున్నా అంటే పిల్లలకు కొన్ని కోరికలు ఉన్నట్ట కాదా, ఉండే కదా. అందుకనే మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనమైతే అనేకమైన కోరికలు కలిగి ఉంటాం. మనకంటూ ఒక సంబంధం కుదిరినాక, మన ఊహకు అందని మంచిగా మనం ఊహించిన దానికంటే శ్రేష్టమైన సంబంధం కుదిరినాక, ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి, అమ్మా నీ గర్భవాసంగా దేవుడు జన్మించాలనుకున్నాడు, లేకపోతే నిన్ను వాడుకోవాలనుకున్నాడు, నిన్ను పరిశుద్ధంగా తనను నాశనం చేసుకోవాలనుకున్నాడు, నువ్వు పరిశుద్ధంగా ఉంటావా అంటే బాబు పరిశుద్ధంగా కూడా తర్వాత చూసుకుందాం. నాకు పెళ్లి కుదిరింది, వెనకమని నాకు చెల్లెళ్ళు ఉన్నారు, నా తర్వాత నేను ఇప్పుడు ఇలాగా గర్భం ధరిస్తే లోకమేమంటది పెట్టారా? లోకమేమంటది, నా తల్లిదండ్రులు ఏమంటారు, నా తల్లిదండ్రులు పరువేం గాను, నా అన్నదమ్ములు పరువేం గాను, వాళ్ళు 10 మందిలోకి పోయి పని చేయాలా, కూలి పనికి వెళ్ళాలా, ఉద్యోగానికి వెళ్ళాలా, వాళ్ళు వెళ్ళిన చోట వాళ్ళు ఎలా తలెత్తుకోగలరు? ఇది నాకు మాత్రమే తెలుసు, లోకానికి తెలియదు కదా. విన్నారా? ఇది లోకానికి తెలియదు కదా, నాకు మాత్రమే తెలుసు. నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నా, కానీ మరి నా వెనుకున్న వారి పరిస్థితి ఏంటి, నన్ను పెంచిన వాళ్ళ పరిస్థితి ఏంటి, నా తర్వాత పెళ్లి కావాల్సిన నా చెల్లెలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానివల్ల నిందలు వస్తాయి కదా, అవమానాలు వస్తాయి కదా. వస్తాయా రావా చెప్పండి? వస్తాయి కదా అని ఎక్కడైనా ఆమె ప్రభు ఆ దూతతో ప్రశ్న వేసిందా? నా బైబుల్లో రాయబడలేదు. మీ బైబుల్లో ఏమైనా రాయబడిందా? రాయబడలేదు కదా. ధన్యులు అనే మాటకి అర్హత ఏంటంటే, దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించి ఆ వాక్యానికి లోబడితే ధన్యులు. చెప్పండి, దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తే ధన్యుడు. నీ దగ్గరికి వచ్చిందంటే నువ్వు ధన్యురాలివి. దాన్ని స్వీకరిస్తే ఇంకా మరి ధన్యుడు. వాక్యాన్ని అంగీకరిస్తే మరి ధన్యుడు. దేవుని యొక్క వాక్కు ఆ పరలోకము నుంచి కన్యా మరియ దగ్గరికి వచ్చింది. ఆమె వింది, ధన్యురాలు. ఆమె స్వీకరించింది, మరి ధన్యురాలు. అర్థమైంది మీకు? ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం ఎలా వినాలి, ఎలా తీసుకోవాలి అనేది మన పితరుల జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆమె దేవుని మాటకు లోబడినందుకు ఆమెకి మరి తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, అన్నదమ్ముళ్ళు, కుటుంబము, భర్త కూడా రహస్యంగా వినాడాలనుకున్నాడంట. ఏంటంట? భర్త కొంచెం యూదా గోత్రం, అంటే వాళ్ళు గౌరవం కలిగిన వాళ్ళు కదా. చెప్పండి, ఏమంటాం మనం? వాళ్ళు పెద్దరికంగా ఆలోచించారు, పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఒక పెద్దరికమైన ఆలోచన తీసుకున్నారంట. అల్లరి చేయకుండా, ఎలా అంట? అల్లరి చేయకోకుండా రహస్యంగా ఆమెని విడనాడాలనుకున్నాడు యేషేవు. అయితే ఆ రాత్రి కాల సమయంలో దేవదూత ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, అయ్యా ఈ విధంగా ఆమె గర్భం ధరించింది, ఆమెను విడనాడాలనే ఆలోచన తీసుకోవాకు అని చక్కని మాటలు ఆయన చెప్పింది. వెంటనే ఆయన కూడా ఏం చేశారంటే,
వెంటనే సరి చేసుకుని అవునని స్వీకరించేశాడు. స్వీకరించేసి ఆమె కన్న అంతవరకు కూడా ఆమెని ముట్టకోకుండా, అంటే ఒక భారీగా తన్ని తాకుకోకుండా ఆమె కంటానికి కావలసిన తోడుగా ఆయన నిలబడిపోయాడు. ఆ నిందను ఆయన కూడా భరించాడు, అవమానాన్ని ఆయన కూడా భరించాడు. వాళ్ళిద్దరు కలిసి మరి దేవుని యొక్క కాడి కిందకి వచ్చి దేవుని యొక్క కాడి కింద ఆయన క్రీస్తు బాటలో నడవడానికి వారు తమ తాము లోబడిపోయారు. దేవుని వాక్యానికి, ఆ వాకులు దేవుని వాకులు లోబడిపోయారు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని మీకు చూపిస్తా. ఇప్పుడు తల్లి మరి ఏం చూస్తాం మనము, మళ్ళీ కొంతమందిని అంటే విన్నవారిని కొంతమంది చూపిస్తా. ఏంటంటే ఉబేదేమింటికి దేవుని మనస్సు వెళ్ళింది, మనస్సులో దేవుని 10 ఆజ్ఞల పలకొంది. ఉబేదేము ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే ఉబేదేమింటికి మనస్సు రావాలని దేవుని చిత్తం ఉంది. అర్థం చేసుకోండి. ఆయన ఉబేదేమింటికి మనస్సు వెళ్ళి ఆ మనస్సు వల్ల అతను దీవించబడాలనేది దేవుని ప్రణాళిక. దేవుని వాక్యం ద్వారాగా నువ్వు దీవించబడాలనేది దేవుని ప్రణాళిక. దేవుని మనస్సు ఉబేదేమింటికి పోయినాక అక్కడ జరిగిన సన్నివేశాలు బట్టి, అయ్యా ఇప్పుడే ఉజ్జియా చనిపోయాడు, మనస్సును తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెడతానండి, నేను చాలా మంది పిల్లలకి వెళ్ళవాడిని, నాది పెద్ద కుటుంబం, ఇలా ప్రమాదకరమైన నా దగ్గర పెడితే మరి దానివల్ల మరి మాకు ఏదైనా కుటుంబానికి నష్టం కలిగితేమో, రాజా నీకు దండం పెడతానయ్యా, ఈ మనసాన్ని ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకో అని అన్నాడా? ఏం చేశాడంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు దీవించబడాలంటే మనం పలికే ఆ పలుకు దేవుని దగ్గర అది దేవుడు స్వీకరించాలంటే, అయ్యా ఉబేదేము లేక నా కుటుంబం దీవించు అనే మాట నీవు పలికే అర్హత నీకు కావాలంటే, ఉబేదేము దగ్గరికి దేవుని వాక్యం వెళ్ళినప్పుడు లేదా దేవుని మనస్సు వెళ్ళినప్పుడు ఆ మనస్సు దగ్గర ఉండవలసిన ఏ సత్ప్రవర్తన ఏంటంట, ఏ సత్ప్రవర్తన కలిగి ఉండాలో ఆ సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. యాకోబు చెప్పాడు కదా, ఒరే నాయన ఎక్కడున్నాడు? యాకోబు కూతురు విషయంలో గాయపడిన తర్వాత కుమారులు వెళ్ళి తన బామర్దిని చంపిన తర్వాత ఆ శాసనం తర్వాత వారు తిరిగి వచ్చి అప్పటికప్పుడు వారు పారిపోయి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? బేతేలుకి వెళ్ళాలనుకున్నారు. బేతేలుకి వెళ్ళాలనుకున్న వెంటనే యాకోబు చెప్పాడు, రే మిమ్మల్ని మీరు సంపర్క చేసుకోండి, మనం వెళ్ళేది పరిశుద్ధ స్థలం, మనం వెళ్ళేది పరిశుద్ధ స్థలం. మీ చెవులకున్న విగ్రహాలు తీసేయండి, మీ ముక్కులకున్న విగ్రహాలు తీసేయండి, మీ ఒంటి మీద ఉన్న విగ్రహాలు తీసేయండి, మీ హృదయంలో ఉన్న విగ్రహాలు తీసేయండి. మీ దగ్గర దేవునికి హేయమైనది ఏది ఉండడానికి వీల్లేదు, తీసేసారు. ఏంటంట? తీసేసుకుని దేవుని దగ్గరికి. అలాగే ఉబేదేము కూడా తన కుటుంబాన్ని పిలిచి మందసం దగ్గర ఉండవలసిన ఎలాగా మంచి ఒక మాట చెప్తా. మందసం అక్కడ ఉండేది దేవాలయంలో, పరిశుద్ధ స్థలంలో ఉండేది, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఎక్కడంట? అతి పరిశుద్ధ స్థలంలో. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి యాజకులు సహితమే వారు నడుముకు తాడు కట్టుకుని వెళ్ళేవారు. వారికి ఏదైనా వాన ఏదైనా అవిధేయత ఉంటే ఆ మనస్సు దగ్గరికి వెళ్ళి బలి అర్పించేటప్పుడు లేకపోతే పూజ చేసేటప్పుడు ఏదైనా అపరిశుద్ధంగా వారు వెళ్తే, వారు గుర్తించలేని గమనించలేని అపరిశుద్ధత ఏదైనా ఉంటే ఆయనకి వెళ్ళగానే వారు ఏమవుతారంట? చెప్పండి, ఏమవుతారు? మరణిస్తారు. వారు తీసుకురావడానికి కూడా ఎవరికి అధికారం లేదు, ఆ తాడు పట్టుకొని లాగటమే కదా. ఒకసారి అలాంటి యాజకులు సహితమే చాలా జాగ్రత్తగా ఉండవలసిన నియమ నిబంధనలు కలిగిన కట్టడలు కలిగిన అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మనస్సుము ఉబేదేము ఇంటి కాబట్టి ఉబేదేము కుటుంబానికి ఏమీ కాల. ఏంటంట? ఏమీ కాల. ఎందుకు ఏమీ కాలేదంటే వారు దేవుని వాక్యానుసారంగా జీవించారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించారు. దేవుని వాక్యానికి ఏ విధంగా ఆ మరియ తల్లి మరియ ఆ కన్య మరియ ఏ విధంగా లోబడిందో వారు కూడా లోబడ్డారు. అందుకని వారు కూడా ధన్యులైపోయారు. ఇంకొక మాట నేను చెప్తాను. మనము ఎక్కువగా మన జ్ఞాపకం చేసుకునే పేరు ఏంటంటే అపోస్తలుల కార్యం 10:34 ఉంటుంది. కొర్నేలి కుటుంబంలో జరిగిన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. క్రైస్తవులు అనబడుతున్న వారు చాలా మంది వారి వ్యక్తిగత జీవితాల్లో, వారి సంఘంలో, వారి కుటుంబంలో అప్పుడప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు, ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా ఆశీర్వాదాన్ని గురించి తగ్గేటప్పుడు కొర్నేలి కుటుంబాన్ని దీవించావు, ఉబేదేము కుటుంబాన్ని దీవించావు, మమ్మల్ని దీవించు అని మనం పలకాలి అంటే పలుకుతూ ఉంటారులే. పలకాలి అంటే ఒక అర్హత కలిగి ఉండాలా. ఆ అర్హత ఏంటంటే వారు జీవించిన విధానము, వారు బ్రతికిన ఆ వైఖరి మనం కలిగి ఉండాలా. వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆ వైఖరి మనం కలిగి ఉండాలా. వారు దేవుని అడుగుజాడల్లో నడిచిన ఆ విధానం మనం నేర్చుకుని ఉండాలా.
వారు దేవునికి వాక్యానికి లోబడిన ఆ మనసు మనం కూడా కలిగి ఉండాలా. వారు ఏ విధంగా బ్రతికారంటే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు. వాళ్ళ త్రోవకు దేవుని వాక్యమే వెలుగు. నీ త్రోవ ఎటుందో నీకు తెలియకోకుండా నువ్వు పరిగెడుతూ 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 అయ్యా నువ్వు ఉపేదలేగా కొన్నేలేగా అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమైనా ఆశీర్వాదం వచ్చుదా మనకి? రాదు రాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఎలా ఉంటుందంటే విశ్వాసం యొక్క పరిస్థితి. నేను ఒక మాట దినవృత్తాంతం 2వ దినవృత్తాంతం 18వ అధ్యాయంలో ఒక మంచి విశ్వాసులకి గుణపాఠం చెప్పి ఒక ఆయన ఉంటాడు. అంటే అబ్బో నాలాగా జీవించారంటే మీరు ఉడంత కాలిద్దరు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. చూడండి 2వ దినవృత్తాంతం గ్రంథము 18వ అధ్యాయంలో 6వ వాక్యం చదువుకుందాం. యెహోషువపాతు మనము అడిగి విచారణ చేయుటకై యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను లేడా? ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయడానికి ఏంటంట నిమ్నా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు. వాడున్నాడు. అయితే అతడు నన్ను గూర్చి ఒక్కసారైనా మేలు ప్రవచించలేదు, అందుకే నేను వాడికి పగవాడిని అయ్యాను, వాడు నాకు శత్రువు అయ్యాడు అని అన్నాడు. చాలా చాలా బైబిల్ మూసేయండి, నేను చెప్పేస్తాను. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారిగా ఉన్నప్పుడు, అలాగే 10 గోత్రాల వారుగా 2 గోత్రాల వారుగా చీలి విభజించబడి ఇశ్రాయేల్ రాజ్యం యూదా రాజ్యంగా చీలినాక యెహోషువపాతు యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకి ఏమను ఇక్కడ పై వచనంలో రాయబడింది ఆహాబు రాజుగా ఉన్నాడు. ఎవరంట? ఆహాబు ఒక రాజ్యం మీదకి సిరియానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకొని మరి యెహోషువపాతును పిలిపించాడు. యెహోషువపాతు ఆహాబుతో వీమంది పిల్లని చేసుకోవడం ఏదో జరిగింది. అతను వచ్చాడని, అతని యొక్క రాజ్యం వచ్చిందని మంచి గొర్రెలు పొట్టేలు అనేకమైన కోసి గొప్ప విందు చేశాడంట. చూడండి అందరూ కనపడుతున్నాను, నేను మసకగా కనపడితే వెంటనే కళ్ళు పెట్టుకోండి. అయితే ఏంటంట 1000 మంది పిల్లని పుచ్చుకోవడం జరిగింది. తర్వాత ఆయన వచ్చాడని చెప్పి కూడా వచ్చాడు కానీ గొప్ప విందు చేసి ఒక మాట అడిగాడు. ఆయన ఏమనంటే నేను పలానా వారి మీద యుద్ధానికి వెళ్ళాలనుకున్నాను, నాకు తోడు వస్తావా అని అడిగాడు. ఎవరు? ఆహాబు యెహోషువపాతును అడిగాడు. అంటే ఇశ్రాయేల్ రాజు యూదా రాజును అడిగాడు. అప్పుడు అన్నాడు, నా జనం నీ జనం, నా సైనికులు నీ సైనికులు, నేను నీ మనిషిని, నీతో పాటు యుద్ధానికి నేను వస్తా, వెళ్దాం అనుకున్నారు. సిద్ధమయ్యారు. యుద్ధానికి బయలుదేరినాక ప్రవక్తలను అడిగి వెళ్తాం అనేది ఇశ్రాయేలీయులకు ఆనవాయితీ, విచారణ చేసి. ఇప్పుడు ఈయన 400 మంది ప్రవక్తల్ని అడిగాడంట. ఎంతమంది? 400 మంది ప్రవక్తల్ని ఆయన పెంచి పోషిస్తున్నాడు. ఎందుకు? ఆయన ఏ ఆలోచన ఉండదు, రాజుకి ఏ ఆలోచన ఉండదో ఆలోచన ప్రకారమే వారు ప్రవచిస్తారు. చదువుకున్నారా? మన తన ఇంటికి పోయినా చదువుకోండి. ఆహాబు ఉద్దేశం ఏంటంటే 450 మంది ప్రవక్తలు, క్షమించండి 400 మంది ప్రవక్తలు ఆహాబు దగ్గర ఉన్నారు. ఆహాబు ఏమన్నాడంటే 400 నేను యుద్ధానికి వెళ్తాను, ఏం చేయమంటారని అడిగితే, ఆ యుద్ధానికి వెళ్ళు, ఆ యుద్ధంలో నీదే చేయమో, వారిని మట్టు పెట్టి నువ్వు వస్తావు అని చెప్పారంట. అప్పుడు యూదా రాజు యెహోషువపాతుకు నచ్చలా. ఇదంతా మొత్తానికి ఏదో తేడా ఉంది, వీళ్ళందరూ నువ్వు పోషిస్తున్నావు కాబట్టి వీళ్ళందరూ నువ్వు చెప్పినట్టు అన్నారు, నీ ఆలోచన ఎట్టుందో అట్టాగే చెబుతున్నారు. నీ ఆలోచన అసలు దేవుడికి అనుకూలమో కాదో తెలుసుకోకుండా వీళ్ళేంది నీ ఆలోచన బట్టి ఊహడుతున్నారు. నువ్వంటే ఊహ అన్నారు. అట కాదులే ఈయంకుడు గారు, ఎవరైనా దేవుని యొక్క ప్రవక్త ఎవరైనా దేవుని చిత్తాన్ని యెహోవా యొక్క విచారణ చేసి తెలుసుకునే వాళ్ళు ఎవరంటే వాళ్ళు కనుక్కోమన్నాడు. ఒకడున్నాడు కానీ వాడి జీవితంలో నా గురించి మంచి పలికింది లేదు. ఏంటంట? వాడి జీవితంలో మంచి పలికింది లేదు. నేను ఒకటి ఉద్దేశిస్తూ వాడు ఒకటి చెప్తున్నాడు. వినండి, మీకు అర్థమైందా?
నేనే ఒకటి ఆలోచన చేస్తున్నా, నేనే దీవెన ఆశీర్వాదం, దీవెన ఆశీర్వాదం, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, మహత్కారాలు ఆశిస్తున్నా. ఆయన నియమాలు నిబంధనలు కట్టడలు ఏంటంట, నియమాలు నిబంధనలు కట్టడలు పరుగు పొంది అంటున్నాడు. కాబట్టి ఆయనకి నాకు పొందన కుదరతాను. అందుకే వాడంటే నాకు పగ, వాడంటే నాకు పగ, వాడు నా శత్రువు, వాడు నా శత్రువు. చదవండి, మళ్ళా చదవండి, గబగబ చదవండి. యెహోషాపాతు మనం అడిగి విచారం చేయుటకై ఈ 400 మంది తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను లేడా? ఇశ్రాయేలు రాజు యెహోవా యొక్క విచారం చేయడానికి మికాయా అని ఒకడున్నాడు. అయితే అతను నన్ను గూర్చి మేలు ప్రవచింపక ఎప్పుడు కీడే ప్రవచిస్తాడయ్యా. నేను వాడి యందు పగ కలిగి ఉన్నాను. వినండి వినండి నాయకులు అందరూ, దేవుని చిత్తాన్ని మీకు ఎవరన్నా చెప్తుంటే వాని యందు పగ కలిగారా? యెహోషువ ఇక్కడ ఏం పేరు? యావాబుకి పైన వచ్చిన మొదటి వచ్చిన చదువు పేరేది? అహాబు. క్షమించండి, అహాబుకి. అహాబుకు పట్టిన గతియే పట్టును. ఏ ప్రవక్త అయిన దేవుని వాక్యానుసారంగా ప్రవచించినప్పుడు ఆ ప్రవక్త మీద పగ కలిగి ఉంటే, ఆ దైవజనుడి మీద పగ కలిగి ఉంటే అహాబుకు పట్టిన గతియే పట్టును ఇదని ఇక్కడ చెప్పాడు. అయితే ఇక యెహోషాపాతు ఏం చేశాడంటే, నాయన కుదరదు, నేను కదిలి రావాలంటే ఒక మనిషి మాత్రం ప్రవచించాలా దేవుని చిత్తానుసారంగా. అంటే ఇక అక్కడ ఉన్న ఒక మనిషిని పిలిచి, నాయకుడు నేను చెప్తాను, నేను అంతా చెప్తానండి, మీరు చదవవసరం లేదు, బైబిల్ మూసే తల్లి బంగారం మిస్రా, నేను చెప్తానండి. వెంటనే మనోడు ఏం చేశాడంటే, పని ఒకటి పిలిచాడు, నువ్వు వెళ్ళిపోయి ఆ ప్రవక్తను తీసుకురా, ఆ మేకాని తీసుకురా. వెళ్ళాడు, మేకా దగ్గరికి వెళ్ళాడు, కనుక్కున్నాడు. మేకా దగ్గరికి వెళ్ళి, మేకా రాజుగారు పలానా చోటకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాడు, పలానా వాళ్ళ మీదకి. మరి 400 మంది ఆయనకి ఇష్టంగానే పలికారు, ఆయనకు అనుకూలంగా పలికారు, నువ్వు కూడా అట్ట పలకరాదు. ఏంటంట, నువ్వు కూడా అట్ట పలికితే పని అయిపోయిందిగా. ఆయన బయలుదేరి ఆయన తిప్ప ఆయన పడతాడు కదా, నువ్వు కూడా పలుకు, నువ్వు కూడా వాళ్ళు గిట్టిపోయిన చదువుకోండి, చక్కగా చదువుకొని ఎడమైంది తీసుకోండి. భలే ఉంటుంది ఈ వాక్యం. నువ్వు కూడా పలకరాదా అని అడిగాడంట. ఈ మేక ఏం చేస్తుంటే, నేను దేవుని చిత్తాన్ని, ఒకసారి చూడండి అక్కడ 12వ వచనం చదవండి, 12వ వచనం రాయబడుతున్నమాట. మేకయాను పిలుచుటకు పోయి దూత వాళ్ళందరూ కూడా ఏక మనసు కలిగి మేలే పలుకుతున్నారయ్యా. సౌండ్ కదా ఎక్కువ తగ్గించి, నీ మాట వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచించు. మికాయా యెహోవా చదవండి, యెహోవా జీవముతోడు, నా దేవుడు సెలవిచ్చినది ఏదో దానిని ప్రవచిస్తునని చెప్పిన. మరి నాయన, నువ్వు కానుకలు ఇచ్చినా, రత్నాలు ఇచ్చినా, రాసులు ఇచ్చినా, నన్ను పోషించినా, నేను మాత్రం దేవుని చిత్తానికి అనుకూలంగా గాక మనుషుల చిత్తానికి అనుకూలంగా ప్రవచించను అన్నాడు. అయినా కానీ మరి పిలుచుకురామన్నాడుగా. ఇక్కడ ఏమన్నా బాగా రుద్దాడు, చెప్పాడు పనివాడికి ముందుగా, నేను నాయన నువ్వు వెళ్తున్నావు కదా పిలుచుకురావడానికి, వాడికి చెప్పు, ఈ 400 మందికి ఎన్ని కానుకలు ఇచ్చాను, వీళ్ళని ఎలా పోషిస్తున్నాను, వీళ్ళని ఎలా సంరక్షిస్తున్నాను, వీళ్ళకి అన్ని నేనే చూసుకుంటా కదా, అట్లాగే ఆయన కూడా నేను చూసుకుంటా, ఆయన నేను చెప్పినట్టు వినమను అని చెప్పాడు. ఈ పనివాడు పోయి అదే అడిగాడు. ఆయన ఏం చెప్తున్నాడు, నేను వచ్చానంటే దేవుని చిత్తాన్ని తప్పనిచ్చి మనుషుల చిత్తాన్ని నేను నెరవేర్చను, దేవుడు ఏది చెప్పాడు అది మాత్రమే నేను చెప్తా. వచ్చాడు, అడిగాడు, ఏమి మీకా ఎలా ఉన్నావు? బాగున్నావు? బాగున్నానయ్యా రాజా. సరే, నేను పలానా చోట యుద్ధానికి వెళ్తున్నాను, నేను యెహోషాపాతు, మనం మేము వెళ్ళొచ్చా? ఎల్లు విజయమే, ఎల్లు విజయమే నీకు అని నవ్వాడంట. ఒక నవ్వు నవ్వాడంట, నాకు ఇలాగ నవ్వాడంట. నవ్వగలే, నేను ఎన్నిసార్లు చెప్పాను యథార్థం పలకమని అన్నాడంట. యథార్థం కావాలా?
యథార్థం అయితే చెప్తాయినో. ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధానికి పోయిన వాళ్ళందరూ అరణ్యంలో పడి, ఎడారుల్లో పడి, లేకపోతే మైదానంలో పడి దిక్కులేని వాళ్ళకి లేక పారిపోతున్నారు. రాజు చనిపోయాడు, దిక్కులేని వాళ్ళకి లేక పారిపోతున్నారు అని చెప్పాడంట. చదువుకోండి అక్కడ, చూస్తారా? 16 చూడండి, 16. అతడు కాపరు లేని గొర్రెల వలెను ఇశ్రాయేలు వారందరూ ఏంటంట చెదిరిపోవుట చూచితిని. వారికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు దేవునికి మహిమ కలుగుగా. కావాలి నాయన చూడండి, అమ్మక చాలే నాయన చూడండి. ఏమన్నారు? మరి నాయన రాజుగారు చచ్చిపోయి మన ముందు మన ప్రాణాలు కాపాడుకుందాం, మనం పోదాం పదండి రాని ఎవరి కాళ్ళు పారిపోతాం నేను చూశాను అంటున్నాడు. అది దేవుని దగ్గర నుంచి వర్తమానం అంటున్నాడు. అప్పుడు భలే కోపం వచ్చిందంట. ఎవరికి? ఎంత కోపం, ఉక్రోషం ఆపుకోలేకపోయాడంట. పిలిచాడంట, ఎవరక్కడ వచ్చారంట. వీడిని తీసుకెళ్లి సరసాలు వేయండి, వీడిని తీసుకెళ్లి సరసాలు వేయండి. వీడికి ఎన్నిసార్లు చెప్పినా నా ఆలోచన అంటే నాకు ఇష్టం, ఏది ఇష్టమో దాన్ని చెప్తలా, నాకు ఇష్టమైన దాన్ని చెప్తలా. 400 మందిని నేను ఈ విధంగా పోషిస్తా, వాళ్ళకి అన్ని ఇచ్చి, కానుకలు ఇచ్చి, వాళ్ళకి అన్ని ప్రథమ ఫలాలు ఇచ్చి, దేశాత్మలు రకరకాలైన ఇచ్చి వాళ్ళని పోషిస్తా, వాళ్ళని కాపాడుతుంటే అది చూసన్నా బుద్ధి రాదేంది? అది చూసన్నా బుద్ధి రాదేంది? వారికి కలిగే బహుమానాలు చూసైనా నా ఇష్టాన్ని నెరవేర్చవచ్చుగా అనుకొని నా ఇష్టం నెరవేర్చలేదు కాబట్టి నేను తిరిగి యుద్ధానికి వచ్చే వరకు ఈ నాటితో ఇక నీవు అబద్ధ ప్రవక్తను నేను నిరూపిస్తాను. నేను తీసుకెళ్ళి నేను వచ్చే వరకు సరసాలు ఏమన్నాడు. ఏమన్నారు? సరసాలు ఏమన్నాడు. దేవునికి స్తోత్రం అనుకున్నాడు. పోయి ఆయన కూర్చున్నాడు. ఈయన ఏం చెప్పాడంటే, ఏది ఏమైనా వాడు చెప్పేది మాత్రం దేవుని వాక్యమే అంటే దేవుని మాట్లాడే చిన్న నమ్మకం గురుండి అందరూ యుద్ధానికి బయలుదేరి యెహోషువ పాత అన్నాడు, నేను ఇశ్రాయేలీ రాజులు వస్తే ముందు బాణం నా మీద వేస్తారేమో, నేనేం చేస్తానంటే మారు వేషంలో వస్తా. ఏంటంట? చదువుకోండి. ఇప్పుడు మారు వేషంలో వచ్చి యుద్ధానికి వస్తాను, నువ్వు మాత్రం ముందు వరుసలో ఉండి యుద్ధం చేయాలంట. సరే, యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం జరుగుతూ ఉంది. ముందు వరుసలో ఉన్న యెహోషువ పాతను చూసి ఇశ్రాయేలు రాజు అనుకొని వారు చుట్టుముట్టారు. యెహోషువ పాత యథార్థవంతుడే, కానీ స్నేహాలే బాగాల. ఏంటంట? స్నేహాలే బాగాల. యథార్థవంతుడే కానీ స్నేహం బాగాల. సరే, ఎప్పుడైతే చుట్టుముట్టాడో ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు. అయ్యా, నేను ఇశ్రాయేలు రాజును కాదయ్యా, నేను యెహోషువ పాతని, నేను ఫలానా. సరే, నువ్వు బారా బాబా తప్పించారు ఆయన్ని. తప్పించి ఇప్పుడు నేను ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ 33 వచ్చింది చదవండి. 33 వచ్చింది చదవండి. అప్పుడు ఒకడు బాగా చదువుకోండి, అండర్లైన్ చేసుకోండి. ముందు 33 వచ్చిన భాగం అండర్లైన్ చేసుకోండి. అప్పుడు ఒకడు గురి చూడకోకుండా తన విల్లుని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజుని కవచపు అంచులోనికి సందున కొట్టగా అతడు నాకు బాణము తగిలింది, దండులో నుంచి ముందు నన్ను కొనిపోండి. నేను చెప్తానండి మీరు అంత బాగా అంటే నేను చెప్తాను, అర్థమైందని చెప్తానండి. ఇక యెహోషువ పక్క తప్పించేసి ఇశ్రాయేలు రాజు ఆడడానికి ఎదుగుతున్నారు. అసలు రాజు పోలికి ఎవరిలో కనపడతలా. అంటే రాజు అంటే ముందు వరుసలో రథం అదంతా చుట్టూ మంది మార్పాలు ఉంటది కదా, తన చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు కదా. అసలు అట్లా ఎవడు లేడు. కానీ ఎవడో ఒకడు ఉన్నాడు, కానీ వాడు మాత్రం రాజు కాదు అని ఒక అనుమానం వచ్చింది. కానీ ఏదేమైతే ఒకడు ఏం చేశాడంటే ఏదో బాణం పై ఎక్కుపెట్టి వదిలేడు. గురి చూడకోకుండా వదిలేడు అన్నది అక్కడ. ఏంటంట? గురి లేకోకుండానే బాణం వదిలేడంట. వదలంగానే అది పోయి అతని కవచపు అంచులో ఎడవ సందులో కుదిరిందంట. దెబ్బతో గుండెకాయ చీలిపోయింది. ఏంటంట? దెబ్బతో పక్కటెముకలు చీలిపోయింది. చీలిపోగానే బాణం తగలంగానే చెప్పాడంట, నాకు బాణం తగిలింది, గాయం కలిగింది, నన్ను ఈ దండులో నుంచి, ఈ గుప్పలో నుంచి నన్ను బయటికి కొనిపోండి అని అన్నాడంట. ఎవడు కొనిపోతున్నా, ఎవడు పట్టించుకోవట్లేదు. ఎవడు ప్రాణాలు కాబట్టి ఉన్నాడని చూస్తారు కదా. ఇప్పుడు ముందే ఉండాలా. అరే నాయన, నువ్వు యుద్ధానికి పోవడం దేవుడు చిత్తం కాదు, పోబోకరా అన్నాడు. నేను పోతానులే అన్నాడు. పోయేవంటే నీకు ఇష్టం అన్నాడు. నువ్వు ఒక్కడి మాట నెరవేరుద్దా? నన్ను 400 మంది దీవించారు, నన్ను 400 మంది నాకు శుభం చెప్పారు, 400 మంది నన్ను గురించి ప్రవచించారు, నా మనసుకు నచ్చినట్టుగా ప్రవచించారు. నేను వాళ్ళని పోషిస్తున్నా, వాళ్ళ దీవెనలు నా మీద ఉంటాయి.
మనిషి దీవెనలు దేవుడికి, మనిషి దీవెనలు మనిషికి ఉపయోగమా? లేదే. దేవుడు కదా దీవించాల్సింది, ఆవిషయాల్సింది ఆయన కదా. ఇక సరే, ఇక బాణం తగిలింది, కాసేపు నిలబడ్డాడు. ఆ పొద్దు వాలినప్పటికి ఈ పొద్దు కూడా వాలిపోయింది. చప్పట్లు కూడా దేవుని కొడతాం. హల్లెలూయా. మూలవాక్యం ఏంటి? మూలవాక్యం చదవండి ఒకసారి. లోకాసు వార్త 11వ అధ్యాయం 27వ వాక్యం బాగా చదువుకున్నాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో నుండి ఒక స్త్రీ లేచి ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు గుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకుని వారు మరి ధన్యులని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యానికి లోబడితే మరీ లేక ధన్యులు అవుతారు, మరీ కంటే కూడా మరీ ధన్యులు అవుతారు. అవునా? ఉభయదేశము లేక ధన్యులు అవుతారు. అన్యుల్ని పోగు చేసి ఇంట్లో కూర్చోబెట్టి దైవజనుడు పిలిపించి, దైవజనుడా దేవుని చిత్తం ఏంటో చెప్పు అన్నాడు. ఎవరైనా కొరినేలు ఎవరైనా బంధువుల్ని, రక్త సంబంధికుల్ని అనేకుల్ని పిలిచి, ఎంతో మంది బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని, ఆ చుట్టుపక్కల వారందరూ పిలిచి ఒక దైవజనుడు కూడా పిలిపించి ఆయన చిత్తం ఏంటో మా ఆయన చెప్పమని చెప్పారు. అప్పుడు ఆయన ఈ పేతురయ్య ధారాళంగా దేవుని వాక్యం చెప్పుతుండగా వాళ్ళు అందరూ ఆశ కలిగి దేవుని వాక్యం వినే వాళ్ళందరూ, వాక్యానికి లోపడే వాళ్ళందరూ, ఇక నుంచి వాక్యం చెప్పినట్టు నేను ఉండాల్సిందే నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ మీద దేవుని వాక్యం ఆత్మ దిగొచ్చి వారు అన్ని భాషలతో మాట్లాడటం, వారు స్వస్థపరచబడటం, వారి మధ్య జరిగిన ఆ మహత్కార్యాన్ని చూసిన పేతురయ్య ఏం చెప్తారంటే, అపోస్తుల కార్యం 10:34లో దేవుడి పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములో ఆయనకు భయపడే రీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. జనానికి కాదు భయపడేది, ఎవరికి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే, ప్రతి జనములో నువ్వు దేవునికి భయపడితే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. నిన్ను అంగీకరిస్తే నీవే ఒక ఉపేదేదేవు, నీవే ఒక కొర్నేలి, నీవే ఒక మరియా, నీవే ఒక మరీ కంటే ధన్యురాలివి. ఏంటంట? మరీ కంటే ధన్యురాలివి. అది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ఈరోజు మీతో మాట్లాడుతున్న సందేశం ఏంటంటే, ఈ వాక్యం నువ్వు నీ చెవికి వినపడుతున్నా, నీ దృష్టికి వచ్చిందంటే, మరీ దగ్గరికి దేవునితో ఒకసారి వచ్చింది, ఒకసారి లోబడింది. ఒబేదేదేవు ఇంటికి మనసు ఒక్కసారి వెళ్ళింది, ఆ ఒక్కసారి ఒబేదేదేవు కుటుంబం దీవించబడింది, లోబడిపోయింది. నీ దగ్గరికి ఎన్ని మారులు దేవుని వాక్యం వచ్చి ఉండొచ్చు, నిన్ను ఎన్ని మారులు దేవుని వాక్యం దర్శించుండొచ్చు, నిన్ను ఎన్ని మార్లు ఆయన వాక్యం చేత నిన్ను బలపరచాలని ఆయన ఆశ కలిగి, నా కుమార్తె, నా కుమారుడా, నా మాట వినవా? ఒకసారి ఆ కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయం రాత్రి చదువుకున్నాం కదా, 100వ వచనం కాడ చూద్దాం. కీర్తన గ్రంథము 19, నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నేను యావాబులాగా చెప్పండి ఏంటంట, కఠినపరుచుకున్నాను. నాకు ఇష్టానుసారంగా ప్రవచించవా, నాకు ఇష్టానుసారంగా దేవుని వాక్యం చెప్పవా అని ఉంది అక్కడ. ఏముంది అక్కడ? నీవు నాకు బోధించితివి కనుక ఈ న్యాయ విధుల నుండి నేను తొలగకై ఉన్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? ఒబేదేదేవు చెప్పాడు, తన కుటుంబం చెప్పింది. కొర్నేలి చెప్పాడు, తన కుటుంబం చెప్పింది. మరియ చెప్పింది కదా. చెప్పండి, మరియ చెప్పిందా చెప్పలేదా? చెప్పింది. మరియ చెప్పింది. ఇంకా చదవండి, ఇంకా 2 మాటలు చదవండి, భలే రుచిగా ఉంటాయి. నీ వాక్యములు, అబ్బా అబ్బా అబ్బా, నీ వాక్యములు నా జీవకు వింటుంటే అసలు తలకాయ నొప్పడుతుంది. ఉంది అక్కడ. అబ్బో, నీ వాక్యములు వింటుంటే నా జీవకు ఎంతో మధురములంట, ఎంతో మధురములంట. అవి నా నోటికి దేనికంటే తీగా ఉన్నాయి. ఆగండి, ఎట్లుండే చెప్పండి. ఇందాక వాక్యానికి ముందు ఒక ఉపమానం చెప్పా. 4 స్నేహితులు బయలుదేరి వెళ్ళారు.
ఒకడు తేనెతోటి దొరకడంలో ప్రావీణుడు, తేనెతోటి దొరకడానికి వెళ్ళాడు, పైకి పోయి తేనె ఇంకొకటి కిందకు వచ్చాడు. అంటే ఏంటంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి చక్కగా కష్టపడి ఈగలన్నింటినీ తోలేసి అంటే పనులన్నీ చక్క పెట్టుకొని దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని దేవుని వాక్యాన్ని వినడానికి మొదలు పెట్టగానే వాక్యం వినకపోతే ఆడికెళ్ళి దొరకకోకుండా తిరిగి వచ్చాడే వాడికి లేకుంటది. ఎలా ఉంటది? వాడికి లేకుంటది. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటే ఆ బలము ఆ జ్ఞానము నీకు లభించింది. ఏంటంటాడు, నా జీవకు మధురంగా ఉన్నది, తేనె కంటే తీయగా ఉంది, నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. బ్యాటరీ లైట్ ఉండే చాలు, ఏ చీకట నేను పోతా అంటే కుదరదు. బ్యాటరీ లైట్కి బ్యాటరీ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది, అన్నీ అయిపోతాయి. అదే దేవుని వాక్యం మన దగ్గర ఉంటే నువ్వు అరణ్యంలో నడిచినా, నువ్వు కొండల్లో నడిచినా, నువ్వు ఎడారులో నడిచినా నిన్నే ఆయన రక్షిస్తాడు. ఏ విధంగా? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నిన్ను కాచి కాపాడతాడు అంటాడు. అది దేవుని వాక్యం. ఇప్పుడు చెప్పండి, మనము పేరెత్తి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే మన పితరుల జీవితాల్లో వారి దగ్గరికి మాటికి వెళ్ళి వారిని ఇట్టుండు అని చెప్పరా. ఒక్కసారి దేవుని వాక్యం ఎట్టుండయ్యా అంటే అట్టుండిపోయారంటే ఆయన ఉంటా. నేనే కాదు, నా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ ఎట్టుండాలి, నాలాగా ఉండాలి, నాకంటే ఇంకా శ్రేష్ఠులుగా ఉండాలి అంటే నన్ను నడిపించిన ఆయన ఎక్కడున్నాడు? నా మాట నన్ను నడిపించిన ఆయన ఎక్కడున్నాడు? దైవజనుడు ఎక్కడున్నాడు? పోయి పిలుచుకురండి. పోయారు, పేతురుని పిలుచుకొచ్చారు. కొన్నేళ్ళు 10 మందిని కూర్చోబెట్టి చెప్పాడా? చెప్పు అమ్మా, నేను చెప్తానే కూర్చోండి చెప్పాడా? చెప్పరా? దైవజనుడు రావాలి, వచ్చాడు. యెహోవా చిత్తాన్ని నెరవేర్చేవాడు వచ్చాడు, దేవుని చిత్తాన్ని బోధించేవాడు వచ్చాడు, దేవుని చిత్తాన్ని బోధిస్తున్నాడు. అక్కడున్న వారి మీదకి దేవుని ఆత్మ వచ్చేసింది. రావడానికి గల కారణం ఏంటంటే వినేటప్పుడు హృదయం తెరవబడినట్టుగా వారి హృదయాలు తెరవబడి వాక్యానికి అక్కడే నిర్ణయం తీసుకున్నారంట ఆ క్షణమే. మరీ చెప్పింది కదా, నీ చిత్త ప్రకారం నా జీవితంలో జరుగునుగా. కానీ వాళ్ళు కూడా వాక్యం వినేటప్పుడు ఈ వాక్యానికి నేను లోబడిపోయినట్లే అని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు, చక్కని నిర్ణయం తీసుకున్నారు. నేను ఈ వాక్యానికి లోబడతా, ఆయన చెప్పే మార్గంలో నేను నడుస్తాను. అప్పుడు వెంటనే వారి మీదకి దేవునాత్మ వచ్చేసి రోగులు బలహీనలు స్వస్థపరిచింది. వారు అనేక భాషలు మాట్లాడు వారిగా వారిని దేవుని ఆత్మతో నింపేసింది. అది చూసి పేతురు చెప్తున్నాడు, ఆ 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాడు అని. నీ దగ్గరికి దేవుడు వాక్యం వచ్చినప్పుడు నీవు సనిగేవారిగా, గొనిగేవారిగా, కుదరనంటే కుదరదు, నా చిత్తాన్ని పలుకుతావా పలకవా, నా ఆలోచన పలుకుతావా పలకవా. చాలా మంది పిచ్చి మొఖాలు పెళ్లిళ్ళ కోసం ప్రార్థన చేయమని వస్తారు. చాలా మంది పిచ్చి మొఖాలు పెళ్లిళ్ళ కోసం ప్రార్థన చేయమని వస్తారు. ప్రార్థన చేస్తాం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం కాదు. ఏదో సరే చెప్పాడు. చెప్పినాక ఏముంటుందంటే ఈ వ్యక్తి దేవుని చిత్తానుసారంగా బ్రతికితే సంసారం బాగానే ఉంటుంది. చెప్పాలి, అర్థమైందా? అట్లా కాకుండా ఈయన చెప్పాడు కదా, యెహోషాపాతుకి ఇయ్యకుడు ఎవరు, ఆయన పేరేంటి చెప్పండి. చూడండి మరోసారి చూడండి. నా అనుమానంగా చెప్తున్నారు చూడండి. అహాబు నా ఆలోచన ప్రకారం అని చెప్పి ఆయన పరిగెత్తాడు. కీడు కొని తెచ్చుకున్నాడు, మరణం కొని తెచ్చుకున్నాడు, శాపం కొని తెచ్చుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా దేవుని చిత్తానికి మనం లోబడితేనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, నెమ్మదిగా ఉంటాయి. మనము దేవుని దగ్గర విచారణ చేసి ఆ విచారణ చేసిన తర్వాత ఆ విచారణకు లోబడకపోతే మనం దేవుడు చేయగలిగింది ఏముంది? అక్కడ ఏం చెప్పాడు ఆయన? మికాయా వచ్చి ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు పోవడం దేవుని చిత్తం కాదు, వెళ్ళొద్దులే ఉండు, అలా మీదకి యుద్ధానికి వెళ్ళొద్దు అన్నాడు. నువ్వు భలే ఓడిరా, నేను అంత సిద్ధం చేసుకున్నంత బాగుందంటాం ఏంది? నేను అన్ని సిద్ధం చేసుకున్నా కదా, నువ్వు ఆగమంటే నేను ఆగను. మా వాళ్ళు కూడా ఉరకలేస్తున్నారు మా వాళ్ళు, నాకంటే ముందుగానే రెడీగా ఉన్నారు, పరిగెత్తారు. ఏమైంది? మైదానంలో పడి పారిపోయి వచ్చారు. కాబట్టి మనము దేవుని చిత్తం మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, ఈయన పేరేంటి మళ్ళా చెప్పండి? అహాబు. నేను ఎందుకు చెప్పమన్నానంటే మీ మనసులో ఆయన పేరు గుర్తుండిపోవాలా, మీ హృదయంలో అసలు ఆ పేరు మారుమోగిపోవాలా. వాడికి లేక నేను ఉండకూడదయ్యా అని మారుమోగిపోవాలా.
ఎందుకంటే అది చాలా భయంకరమైన సాతాను ఆ గుణమది, అది తిరుగుబాటు గుణమది, అది అరణ్యంలో హతులైపోయిన వారి యొక్క ఆ గుణమది. కనుక ఇక్కడ వాళ్ళు మాటలకు హతులైపోయారు, ఈయన కూడా మాటలకు హతులైపోయాడు. విచారం చేశాడు, చక్కగా చెప్తున్నాడు యెహోషాపాతు, ఒరే నాయన వీళ్ళందరూ ఏదో నువ్వు చెప్పినట్టు అన్నారు, నువ్వు ఎట్ట చెప్తాడు చెప్తావు, నువ్వు అంటే నువ్వు అన్నారు, నువ్వు అంటే నువ్వు అన్నారు, ఎట్ట కాదు, దేవుని చిత్తాన్ని చెప్పేవాడు ఎవరు ఒక్కరు కూడా లేరు అంటే ఉన్నాడు. కానీ ఒకడు వాడేమో ఒక్కసారన్నా నా పక్షాన శుభం పలకతలా, ఒకసారన్నా శుభం పలికితే నాకు ఆయన అంటే ఇష్టం కలిగితే మంచి కానుకలు ఇద్దును, మంచి ఇంకేదైనా గిఫ్ట్లు ఇద్దును, ఇదిగో ఇట్లా హారం తెచ్చి అట్లా ఇద్దును. రాజులు అంతే కదా, ఏదైనా నర్తకి డాన్స్ చేసినప్పుడు బాగా నచ్చితే నీకు ఏం కావాలో కోరుకు అని చెప్పి మెళ్ళ హారాలు తీసిస్తారు. అట్లా నాట్యం చేసే యోహాను తల అడిగింది ఒక ఆమె. ఏంటంటే ఫేరోతో తమ్ముడు కూతురు ఏం చేసిందంటే తన పుట్టినరోజు నాట్యం చేసింది. నాట్యం చేసి ఆ బాగా రాజును మైమర్పించేసింది. రాజు మైమరిచిపోయేవానంటే నీకు ఏం కావాలో కోరుకో, పెదనాన్న నాకు అడిగినట్టు ఇవాళ ఇస్తావా, ఇస్తా కోరుకో. వెండి పళ్ళెంలో యోహాను తల కావాలి, ఏ వండుకొని తింటా చెప్పు. దైవజనుడు ఈ లోకంలో కళాఖండిగా చెప్పగలిగిన వాడు ఆయన. తేనె పట్టు తిని అరణ్యంలో త్యాగేసిన గంభీరమైన స్వరం అది. ఆ స్వరాన్ని ఆపగలిగిన వాడు ఎవడో ఆపగలడా? ఎవడు ఆపగలడు? ఆయన దేహం మరుగైపోయిందేమో కానీ ఆయన స్వరం నేటికి వినపడుతుందా? యోహాను అరణ్యంలో త్యాగ మనకు వినపడుతుంది కదా, ఆయన బాప్తిసం ఇచ్చింది వినపడుతుంది కదా, యేసయ్య కూడా బాప్తిసం ఇచ్చాడు కదా. ఎవరైనా ఆపగలిగారా? ఆపగలిగిందా? హేరోదు మరదలో ఆపలేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ దైవజనుడు నోట నుంచి వచ్చే మాటలు స్వీకరిస్తే నీకు ఆశీర్వాదం, నీకు నెమ్మది, నీకు దీవెన. నువ్వు ఎవరినో మాదిరిగా తీసుకోవడం కాదు, నిన్నే అనేకులు మాదిరిగా తీసుకుంటాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు. యా మా ఇంటి పక్కన ప్రార్థనకి వెళ్తుంది కదా, వాళ్ళకి ఏమో అడిగిన ఇస్తున్నావు కదా, వాళ్ళకి కావలసిన అన్ని అనుగ్రహించబడుతున్నాయి కదా, వాళ్ళ యథార్థమైన జీవితాన్ని బట్టి వాళ్ళకి ఎన్నో చేసావు కదా, నేను కూడా వాళ్ళకి లేకుంటాను కానీ నన్ను కూడా దీవిస్తావా? నన్ను కూడా దీవిస్తావా? అట్లా ఉండాలా నీ కుటుంబం. దేవుడు అందుకు నిన్ను ప్రేమించి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇవాళ ఈ వర్తమానం వినపడుతుందంటే, ఈ వర్తమానం వినపడేటప్పుడు నీ వినేటప్పుడు నీకు ఏదైనా గుచ్చుకుంటుంది అనుకోవాకు. దేవుడు నిన్ను ప్రేమించి మరీలాగా నీవు ధన్యురాలు అని నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ధన్యురాలు అని నీ దగ్గరికి వచ్చాడు. నీకు ఆమెకులాగా ఒక ధన్య జీవితాన్ని ఇవ్వాలని, నీకు ఆదరణ ఇవ్వాలని, నీకు ఓదార్పు ఇవ్వాలని, నేను బలపరచాలని, నేను ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, ఉద్యోగపరంగా నీవు ఏ రంగంలో అభివృద్ధి చెందాలనుకున్నావో ఆయన చిత్తానుసారమైన రంగంలో అంతకంటే అభివృద్ధి చెందాలని నీ దగ్గరికి వచ్చి ఈ స్వరం వినపడుతుంది. స్వరానికి లోబడ్డావా? దేవుడు కేకకి నువ్వు విన్నావా? నువ్వు లోబడితే దేవుడి మహిమను చూస్తావు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, నేను నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి, అమ్మా దేవరా నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి నేను తలుపు తీసుకెళ్ళా, నాతో కూడా నీవు ఆనందిస్తావు అన్నాడు ప్రభు. మనం అలా ఉండాలా, దేవుని స్వరాన్ని విని ఆ స్వరానికి లోబడాలా. యెహోషాపాతుకి కొద్దిగా చిన్న డౌట్ వచ్చేసింది. కొన్ని నాయన వీళ్ళందరూ చెప్పినట్టు విన్నారు, దేవుడు దేవుని మాట చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే నేను ఎక్కడ అనడానికి నాకేమీ భయం లేదు అంటే చెప్పాడు. ఏం చేస్తా మరి, స్నేహాలు కదా, బంధుత్వం కదా, చెప్పండి, చెప్పాలి, మీరే చెప్పాలి. బంధుత్వం కదా, ఈ మంది ఏంటిది, ఈ మందే రాయబడింది, ఈ మందేనంట పిల్లనిచ్చాడు లేకపోతే పిల్లలు చేసుకున్నాడు. మొత్తానికి మరి రాకపోతే అని అనుకుంటాడేమో. ఇదేమో దేవుని చిత్తం కాదని తెలుస్తుంది. యూదా రాజులకి భయం ఎక్కువ, ఇశ్రాయేలు రాజులకి భయం తక్కువ. వాళ్ళు 10 గోత్రాల వారు, వీళ్ళు 2 గోత్రాల వారే. యూదా రాజు 2 గోత్రాల వారే, వాళ్ళు 10 గోత్రాల వారు. వాళ్ళకి భయం లేదు. రాజుల చరిత్రలో ఇశ్రాయేలు రాజులు ఎక్కువ తొట్టిల్లిపోయారు. యూదా రాజులు ఎవరో అరాకురాగా ఉన్నారు కానీ అట్లా ఉంది. ఈయన కూడా ఏమన్నాడంటే, ఏం చేస్తా, పిల్లనిచ్చిన నేరానికి వెళ్ళక తప్పదో వెళ్ళాడు. చుట్టుముట్టింది ఆపద, జ్ఞానం గలవాడు. అయ్యో మీరు వాదం ఇవ్వకండయ్యా, మీరు అనుకున్న వ్యక్తి నేను కాదయ్యా, నేనేదో ఆయన ఇవ్వకుండయ్యా, యువరాజునయ్యా అని చెప్పాడు. సరే అక్కడ రాయబడింది, చదువుకొని ఇంటికి పోయినాక ఇక ఆయన వదిలిపెట్టి ఇంకో పక్క తిరిగిందంట బాణాలు.
ఏంటంట ఇంకో పక్క తిరిగి గురి చూడకోకుండా కొడితేనే చచ్చాడు. గురి తీసుకొట్టాడు గొలియాతులంట గిర్ర 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 తిప్పి గురి తీసుకొట్టాడు ఉంది. కానీ ఇక్కడ ఈయన ఏంటంట గురి లేకోకుండా బాణం వదిలితేనే కవచపు సందులోకి పోయి పక్కటెముకలు విరిగిపోయి. దేవునికి విరోధంగా మనం నడిస్తే, దేవుని వాక్యానికి లోబడకపోతే అలాంటి ఆపదలు, విపత్కరమైన పరిస్థితులకు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మనకు వినబడినప్పుడు సంతోషంగా ఆయన స్వరాన్ని వినాలా, సంతోషంగా ఆయనకి మనం లోపడాలా. అయ్యా నేను ముందుకు వెళ్ళాలా, ఆగాలి, ఆగిపో, అది దేవుని వాక్యం. అంతేగాని లాభం లేదు, నాకు వెళ్ళాలని ఉందయ్యా, నాకు వెళ్ళాలని ఉంది, ఇక నీ ఇష్టం, ఇంకా నీ ఇష్టం. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం ముగిస్తూ ముఖ్యంగా ఈ వాక్య ఉద్దేశం ఏంటంటే, మరీ దగ్గరికి ఒకసారి దేవుని వాక్యం వెళ్ళింది, నీ చిత్త ప్రకారం నాకు జరుగుడు కాక అంది. ఒబేదెదోమికి ఒకసారి మందసం వెళ్ళింది. మందసం దగ్గర ఉండవలసిన వైఖరి, ప్రవర్తనను సరి చేసుకున్నాడు. అందుకని ఒబేదెదోము కుటుంబం ఆశీర్వదించబడింది. నేటి వరకు వారు మనకి మార్గదర్శకులుగా ఉన్నారు. కొన్నేలి కుటుంబం, భక్తుల జీవితాలు ఎన్నో కుటుంబాలు అలా లోబడ్డాయి, వారు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కాబట్టి నీ దగ్గరికి పలుమార్లు వారికంటే నిన్ను ఎక్కువ ప్రేమించాడు. కాబట్టి నీ దగ్గరికి ఎన్నో మార్లు వచ్చి, అమ్మా నేను చెప్పినట్టు వింటావా, నేను చెప్పినట్టుంటే నువ్వు కోరుకున్న దానికంటే మేలైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తా, మేలైన నెమ్మదిని నీకు ఇస్తా. మనుషులు నీకు అండగా ఉంటారో ఉండరో నీకు తెలియదు, కానీ నేను నీకు అండగా ఉంటా, నేను నీకు అండగా ఉంటా, నేను నీకు ఓదార్పుగా ఉంటా, నేనే నీ బాధ్యత తీసుకుంటా. ఓ నాకు అన్ని ఉండయి, నేను పోయి ఎత్తుకుంటా. నువ్వు ఎత్తుకుంటే రేపు తప్పదు పెద్ద పెద్ద శోధనలు కదా. కనుక దేవా నీ చిత్తం చొప్పున నన్ను నడిపించవా అంటే ప్రతిదీ కూడా ఆయన నీకు మేలైన దాన్నే తీసుకొస్తాడు. ఏమన్నాడంటే ఆయన, మీరు మీ పిల్లలకి మీరు చెడ్డవారేంటి మంచి నీకు కోరుతున్నారు కదా, మీరేమన్నా చేపను అడిగితే పావుని ఇస్తారా, రొట్టెని అడిగితే రాత్రిని ఇస్తారా, చెప్పండి ఇస్తారా? ఈ కదా మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఈవును మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు ఊహించే వాటికంటే మంచి నెమ్మది కలిగిన జీవితాన్ని మీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. సంతోషకరమైన జీవితాన్ని మీకు అనుగ్రహించాలనుకున్నాడు. కనుక మనం స్థిరపడ్డాము, ఆత్మీయతలో స్థిరపడ్డాము, సంఘంలో స్థిరపడ్డాము, బాప్తిసం తీసుకొని చాలా కాలం అవుతుంది అని మనకి భక్తి గర్వం రాకూడదు. అలాంటి అంటే దేవుని వాక్యానికి లోబడని మనసు మనకు రాకూడదు. ఇక్కడ ఈ రాజుగా నియమించిన తర్వాత ఈయన ఒక్కసారైనా దేవుని మాట ఇవ్వలేదంట. ఏంటంట? ఒక్కసారి కూడా ఇవ్వలేదంట. ఒక్కసారి కూడా ఇవ్వలేదని దేవుడు చెప్తుంటే ఈయనేమన్నాడు, ఒక్కసారైనా నాకు ఇష్టమైంది పలుకుతాడేమో అనుకున్నాను అంటున్నాడు. ఒక్కసారైనా నాకు ఇష్టం, నీకు ఇష్టమైంది ఆయన పలుకుతాడు. నీ ఆలోచన వేరు, నీ తలంపులు వేరు, నీ ఆలోచన వేరు, నీ తలంపులు వేరు. నీకులాగా నేను వస్తే నేను దేవుడు కాదు, నీకులాగా నేను వస్తే దేవుడు కాదు. నిన్ను హత్తుకొని నిన్ను తీసుకొచ్చి నేను నిన్ను తడవకోకుండా, మేలైన చోట నీకు ఎండ దెబ్బ తగలకోకుండా, రాత్రి వెర్రి దెబ్బలు తగలకోకుండా నేను కాచేవాడిని, నేను కాపాడేవాడిని. నేను నాతో పాటు నువ్వు నడువయ్యాడంటే నేను ఎట్ నడుస్తాను, నడవను అంటాడు. కాబట్టి మరి మంచి వర్తమానం, సంతోషకరమైన వర్తమానం, దేవుడు నిన్ను ప్రేమించాడు, నీకు శుభము కలుగును గాక అన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీకు శుభము కలుగును గాక నీ పేరెత్తి చెప్తున్నాడు. వాక్యం నీకు వినపడుతుందంటే నీ కుటుంబానికి శుభం కలగాలనే. నీవు కనుక మరీకలాగా లోపడితే నీకు శుభం కలగాలి, నువ్వు ధన్య జీవితం, నువ్వు ధన్యజీవి అని ప్రభు నిన్ను ప్రేమించి ఈరోజు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని వాక్యానికి లోబడి ఆయన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఆయనకి ఇష్టలుగా ఉండి ఆయన మహిపరిచే వారిగా ఉండి ఆయన ద్వారా కనపరచబడదుము గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తల వంచని ప్రార్థన చేసుకుందాం, తల వంచని ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి, దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇప్పుడు వరకు ప్రభువా నైనా నేను నీ మాటకు లోబడలేదయ్యా. అయ్యా, నీవైతే వారినైతే ఒక్కసారి దర్శించవయ్యా, నన్నైతే వాక్యం ద్వారా పలుమార్లు దర్శించవయ్యా. కానీ నేను వాక్యాన్ని ఎవరు వేసుకునే స్వభావం, అవలంబించే స్వభావం, నాయన వాక్యానికి లోబడే స్వభావం, వాక్యాన్ని నెరవేర్చే ఆలోచనలు, ఆ స్థిరమైన ఆలోచన రావట్లేదు ప్రభు అని మనం సపరీక్ష చేసుకొని ప్రభుత్వం అంటుకట్టబడదాం, ప్రభుత్వం అంటుకట్టబడదాం, ప్రభుత్వం అంటుకట్టబడదాం. ప్రార్థన చేసుకుందాం, కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం.